257 మందిని చంపి 1400 మంది అమాయకులను విగత జీవులుగా మిగిల్చిన దావుద్ ఇబ్రహీంని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్చి చంపే అవకాశం వచ్చినప్పటికీ భారత ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయలేకపోయింది? తనకు నచ్చిన అమ్మాయిల్ని అనుభవించే దావుద్ ప్రముఖ మోడల్స్కి ఒక్క రాత్రికి ఎన్ని కోట్లు చెల్లిస్తారు? గల్లీ రౌడీగా మొదలై 1,00,000 కోట్లు సంపాదించిన మాఫియా డాన్గా ఎలా ఎదిగాడు? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1955 డిసెంబర్ 25న మహారాష్ట్రలోని కేడ్ అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు దావుద్ ఇబ్రహీం. ఇతని తండ్రి అయిన ఇబ్రహీం కస్కర్ ఒక సాధారణ కానిస్టేబుల్. దావుద్కి 4 తమ్ముళ్ళు మరియు 4 చెల్లెళ్ళు ఉండేవారు. తన తండ్రికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో 1968లో వీరి కుటుంబం ముంబైలోని డోంగ్రీ ప్రాంతానికి వలస వెళ్ళింది. అక్కడే ఇబ్రహీం కస్కర్కి లోకల్ రౌడీ షీటర్ అయిన బాషాతో పరిచయం ఏర్పడింది. బాషాను చూసి ఆ ప్రాంతంలోని ప్రజలు భయపడేవారు. అది చూసిన దావుద్ తాను కూడా పెద్ద గ్యాంగ్స్టర్ అవ్వాలనుకున్నాడు. మీ ముఠాలో ఏదైనా పని ఉంటే ఇప్పించమని తరచుగా బాషాను అడిగేవాడు. దావుద్ చురుకుతనం చూసిన బాషా 14 ఏళ్ల వయసున్న ఆ కుర్రాన్ని తన ముఠాలో చేర్చుకుని దోపిడీలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, హత్యలు, కిడ్నాపింగ్లు చేయడంలో ట్రైనింగ్ ఇప్పించాడు. అలా దావుద్ చిన్న వయసులోనే బాషా ముఠాలో కీలక సభ్యుడిగా మారాడు. కానీ బాషా దావుద్ తండ్రిని తన ఇంటికి పిలిచి మరీ అవమానించాడు. దావుద్ ఇబ్రహీం ఆ అవమానాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన తమ్ముడైన అనీస్ ఇబ్రహీంతో కలిసి 19 ఏళ్ల వయసులోనే బాషాని హతమార్చాడు. అలా ప్రముఖ గ్యాంగ్స్టర్ని చంపడంతో దావుద్ పేరు ముంబై అంతటా మార్మోగిపోయింది. ఈ సమయంలో ముంబైని 3 మాఫియా డాన్లు పరిపాలిస్తుండేవారు. వీరిలో ఒకరు హాజీ మస్తానీ అయితే మరో 2 కరీంలాలా మరియు వరదరాజన్ మొదలయ్యారు. మొదట్లో ఈ 3 గ్యాంగ్ల మధ్య గొడవలు జరిగి ఎంతో మంది రౌడీ షీటర్లు చనిపోయేవారు. దాంతో హాజీ మస్తానీ వీరిరువురితో సమావేశమై ముంబైని 3 భాగాలుగా విభజించారు. అలా ఈ 3 తమ పరిధిలో మాత్రమే హవాలా వ్యాపారం చేసుకుంటూ కోట్లు సంపాదించేవారు. దావుద్ ధైర్య సాహసాలు చూసిన హాజీ మస్తానీ అతన్ని తన ముఠాలో చేర్చుకున్నాడు. హాజీ మస్తానీ అహింసావాది. తన చేతులతో ఎవ్వరిని చంపడు, కానీ హత్యలన్నీ తన మనుషుల చేత చేయిస్తాడు. చిన్నప్పుడు ఒక సైకిల్ రిపేర్ షాప్లో పనిచేస్తూ రోజుకి 2 రూపాయలు సంపాదించిన హాజీ మస్తానీ భూ కబ్జాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, కాంట్రాక్ట్ హత్యలు లాంటి ఇల్లీగల్ వ్యాపారాలన్నీ చేస్తూ అదే ముంబై వీధుల్లో మెర్సిడెస్ బెంచ్ కార్లో తిరిగే స్థాయికి ఎదిగాడు. ఇలా హాజీ మస్తానీ దగ్గర చేరిన దావుద్ అనతి కాలంలోనే అతనికి కుడిభుజంగా ఎదిగాడు. అలా దావుద్ ముఠాలోని సభ్యులందరినీ తన కంట్రోల్లో ఉంచుకొని ముంబైని శాసించడం మొదలుపెట్టాడు. తాను కోరుకున్నది దక్కేందుకు దేనికైనా తెగించేవాడు. భూ కబ్జాలు, డ్రగ్స్, అమ్మాయిల అక్రమ రవాణా, కాంట్రాక్ట్ హత్యలు, కిడ్నాపింగ్లు చేస్తూ తన పేరు చెబితేనే భయపడేలా మారణహోమం సృష్టించాడు. దావుద్ తనకు ఎదురు తిరిగిన రాజకీయ నేతలను మరియు పోలీస్ అధికారులను కొనేందుకు ఎంత డబ్బు ఇవ్వడానికైనా వెనుకాడేవాడు కాదు. కాదని మొండికేస్తే చంపేసేవాడు. అలా ముంబైకి కొత్తగా వచ్చిన చాలామంది పోలీస్ ఆఫీసర్లు అనుమానాస్పద స్థితిలో చనిపోయేవారు. చివరగా 1994లో హాజీ మస్తానీ చనిపోవడంతో దావుద్ ఆ ముఠాకి నాయకుడయ్యాడు. కొన్నాళ్లకి కరీంలాలా మరియు వరదరాజన్ కూడా చనిపోవడంతో దావుద్ తనకు పోటీగా మరో మాఫియా డాన్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ముంబై అంతటా కేవలం తన పేరు మాత్రమే వినిపించాలనుకున్నాడు. ఎవరైనా డాన్గా ఎదగాలని ప్రయత్నిస్తే వారిని అత్యంత క్రూరంగా చంపేసేవాడు. మనుషుల్ని చంపడంలోనూ అతను కొత్త పద్ధతుల్ని వెతికేవాడు. ఈ హవాలా వ్యాపారాలన్నింటిని నిర్వహించేందుకు డి కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీలో చోటా షకీల్, టైగర్ మెమోన్, అబూ సలీం లాంటి కీలకమైన గ్యాంగ్స్టర్లను చేర్చుకొని తన వ్యాపారాన్ని విదేశాలకు సైతం విస్తరింపజేశాడు. ఇంతకు ముందున్న మాఫియా డాన్లలా కాకుండా ఆయిల్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్, సఫారీ హత్యలు చేస్తూ బాలీవుడ్ సినిమాలు సైతం నిర్మిస్తూ మాఫియా రూపురేఖల్నే మార్చివేశాడు. ఈ సమయంలోనే దావుద్కి గట్టి పోటీనిచ్చిన మరో మాఫియా డాన్ మాన్య సర్వే. డిగ్రీలో 78% మార్క్స్ సాధించిన మాన్య సర్వే తన తమ్ముడితో కలిసి మస్తాన్ అనే గ్యాంగ్స్టర్ని చంపి వార్తల్లో నిలిచాడు. ఈ హత్య తర్వాత ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించి పూణేలోని ఎరవాడ జైలుకి తరలించారు. కానీ అక్కడ ఇతను దావుద్ ముఖ్య అనుచరుడైన సుహాస్ భట్కర్ అనే మరో గ్యాంగ్స్టర్ని చంపి సంచలనం సృష్టించాడు. దాంతో ఇతన్ని రత్నగిరి జైలుకు తరలించారు. కానీ ఇక్కడ ఉండే జైలు అధికారులు తనని వేధిస్తున్నారని నిరాహార దీక్షకు దిగాడు మాన్య సర్వే. 18 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో 20 కిలోలకు పైగా బరువు తగ్గాడు. రోజు రోజుకి ఇతని పరిస్థితి విషమించడంతో జైలు అధికారులు ఇతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే మంచి అవకాశంగా భావించిన మాన్య సర్వే
హాస్పిటల్ నుండి తప్పించుకుని పరారయ్యాడు. ముంబై చేరుకుని తన స్నేహితులతో కలిసి ఒక ముఠాని ఏర్పాటు చేసుకున్నాడు. దావూద్ని చంపి ముంబైని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాడు. అలా 1981లో దావూద్ మరియు అతని తమ్ముడైన షబీర్ ఇబ్రహీంపై దాడి చేశాడు. ఈ దాడిలో షబీర్ చనిపోగా దావూద్ త్రుటిలో తప్పించుకున్నాడు. తర్వాత దావూద్ కొంతమంది పోలీసులతో కుమ్మక్కై మాన్యసర్వే ఒక బ్యూటీ పార్లర్ నుండి తిరిగి వస్తుండగా 18 మంది పోలీసులు చుట్టుముట్టి అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. డబ్బు సంపాదించడానికి ఎలాంటి నేరానికైనా వెనుకాడని దావూద్ అనతి కాలంలోనే 1000 కోట్లు సంపాదించాడు. ఇలా ఎదుగుతున్న క్రమంలోనే అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేత వివాదం చోటు చేసుకుంది. దాంతో కొంతమంది ముస్లిం అతివాదులు మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని దావూద్ని సంప్రదించారు. దాంతో అతను తన నెట్వర్క్ని ఉపయోగించి పాకిస్తాన్ నుండి అక్రమ రవాణా ద్వారా అత్యాధునిక బాంబ్స్ మరియు గ్రెనేడ్స్ లాంటి పేలుడు పదార్థాలను ఇండియాకి తీసుకువచ్చాడు. అలా 1993 మార్చి 13న ముంబైలో జనసంచారం ఎక్కువగా ఉన్న 13 ప్రదేశాలలో ఒకేసారి బాంబులు పేల్చివేసి 257 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నాడు. మరో 1400 మంది అమాయకులు విగతజీవులుగా మిగిలిపోయారు. ఈ దుర్ఘటనతో భారత్ మరియు అమెరికా దేశాలు దావూద్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చాయి. కానీ ఈ దాడి జరిగే సమయానికే దావూద్తో పాటు ఆయుధాల సరఫరాలో ప్రత్యక్షంగా పాల్గొన్న యాకూబ్ మరియు టైగర్ మెమోన్లు కుటుంబ సభ్యులతో సహా దుబాయ్కి పారిపోయారు. కానీ దావూద్ దుబాయ్లో ఉన్నా సరే అతను స్థాపించిన డి కంపెనీ తన నేరాలను యథావిధిగా కొనసాగిస్తోంది. ఇలా దావూద్ దుబాయ్ నుండి పాకిస్తాన్కు చేరుకుని శ్రీలంక, మలేషియా, బంగ్లాదేశ్, సింగపూర్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లాంటి 30 దేశాలలో తన నేర కార్యకలాపాలను విస్తరించాడు. ప్రపంచంలోనే పేరుగాంచిన ఉగ్రవాది అయిన ఒసామా బిన్ లాడెన్ సైతం ట్విన్ టవర్స్ ని కూల్చివేయడంలో దావూద్ సహకారం తీసుకున్నాడంటే అతని నెట్వర్క్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అందుకే అమెరికా బిన్ లాడెన్ ని చంపగలిగింది కానీ కనీసం దావూద్ జాడ కూడా కనిపెట్టలేకపోయింది. కానీ భారత ఇంటెలిజెన్స్ సంస్థ అయిన రా 2006లో దావూద్ కరాచీలో తన కూతురి పెళ్లికి హాజరవుతున్నాడని సమాచారాన్ని సేకరించింది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే సామెత ప్రకారం దావూద్ బద్ధశత్రువైన చోటారాజన్ ముఠా నుండి విక్కీ మరియు ఫర్హాద్ అనే 2 కరడుగట్టిన గ్యాంగ్స్టర్లను తీసుకున్నారు. వీరికి రా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణనిప్పించి సూడాన్ నుండి వచ్చినట్టుగా పాస్పోర్ట్ సైతం క్రియేట్ చేసి పెళ్లిలోనే దావూద్ని చంపడానికి అన్ని ప్రణాళికలు రచించారు. కానీ వీరు పాకిస్తాన్కి బయలుదేరనుండగా ఆ రోజు రాత్రి ముంబై పోలీస్ కమిషనర్ అయిన కమలాకర్ హోటల్పై రైడ్ చేసి వీరిద్దరిని అరెస్టు చేశారు. దాంతో వీరి అరెస్టు వెనుక ముంబై పొలిటికల్ లీడర్ల హస్తం ఉందని గ్రహించిన రా తానే దావూద్ని చంపేందుకు ఆపరేషన్ డీని చేపట్టింది. కానీ 10 నిమిషాల్లో దావూద్ని చంపుతారనగా ఆపరేషన్ డి క్యాన్సిల్ అని ప్రభుత్వ పెద్దల నుండి ఆర్డర్ వచ్చింది. దాంతో దావూద్ యథేచ్ఛగా తన కూతురు పెళ్లికి హాజరై వెళ్ళిపోయాడు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు దావూద్ని మన ప్రభుత్వంలో ఉండే కొంతమంది పెద్ద మనుషులే కాపలా ఉండి మేపుతున్నట్టు. తాను బ్రతకడానికి పాకిస్తాన్ సహకారం తీసుకున్న దావూద్ క్రమేణా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. పాకిస్తాన్లో ఏ ఎన్నికలు జరిగినా తాను ఏ పార్టీకైతే సపోర్ట్ చేస్తాడో ఆ పార్టీ తరపున ఎన్నికలకయ్యే ఖర్చునంతా భరిస్తాడు. అలాగే పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ దివాలా తీసినప్పుడు దావూదే డబ్బు ఇచ్చి మరీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాడు. ఒక్క IPL సీజన్ 8లో 47,000 కోట్ల బెట్టింగులు జరిగితే అందులో 15,000 కోట్లు దావూదే సొమ్ము చేసుకున్నాడు. ఒక్క బెట్టింగ్ ద్వారానే అతను ఇంత సంపాదిస్తున్నాడంటే అమ్మాయిల అక్రమ రవాణా, స్మగ్లింగ్, డ్రగ్స్ లాంటి మిగతా చీకటి వ్యాపారాల ద్వారా అతను ఎంత సంపాదిస్తున్నాడనేది ఊహకు కూడా అందని విషయం. ఒక అంచనా ప్రకారం దావూద్కి మొత్తం 20 దేశాల్లో 1,00,000 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ముంబై దాడుల తర్వాత షార్జాలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక ఫోటో, తన ఆఫీస్ రూమ్లో దర్జాగా కూర్చుని ఉన్న మరో ఫోటో తప్ప ఇప్పటి వరకు దావూద్కి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ అతను ఏ పార్టీ నిర్వహించినా కోట్లల్లో ఖర్చు పెడతాడు. ఇతను పార్టీ ఇస్తున్నాడంటే చాలు క్రికెటర్స్, పొలిటికల్ లీడర్స్తో సహా సెలబ్రిటీలు కూడా క్యూ కడతారు. తాను కోరుకున్న స్త్రీని అనుభవించే వరకు వదలని దావూద్ బాలీవుడ్ హీరోయిన్ అయిన మందాకినితో పాటు మరింతమంది హీరోయిన్లతో ప్రేమాయణం కొనసాగించాడు. ఒక పాకిస్తాన్ మోడల్ ఒక రాత్రి తనతో గడిపినందుకు గాను 2 BHK ఫ్లాట్తో పాటు 50 లక్షలు విలువ చేసే బెంజ్ కార్ని బహుమతిగా ఇచ్చాడు. అయితే రీసెంట్గా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దావూద్కి తినే ఆహారంలో విషం కలిపారని, ప్రస్తుతం అతను కరాచీలోని హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ అయిన అర్జు కజ్మీ వెల్లడించారు.
ఈ విషయం బయటకు రాకుండా సోషల్ మీడియాలో సైతం ఆంక్షలు విధించారని, తాను VPNని వినియోగించి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నట్టుగా ఆమె వెల్లడించారు. బహుశా ఇది నిజమే ఉండొచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుండి ముంబై, యూరి, పుల్వామా లాంటి ఉగ్రవాద దాడులు చేసిన వారిని వెతికి మరీ చంపుతున్నారు. అమెరికా, కెనడాలో తలదాచుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాదులను సైతం వెంటాడి చంపుతున్నారు. ఇదంతా భారత ఇంటెలిజెన్స్ సంస్థ అయిన రా యొక్క పనే అని అమెరికా మరియు కెనడా దేశాలు ఆరోపిస్తున్నాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం వీరి హత్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తోంది. పాకిస్తాన్ చీఫ్ అయిన ఆసిఫ్ మునీర్ రీసెంట్గా US సెక్రటరీ స్టేట్ అయిన యాంటోనీతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ అయిన వెంటనే దావూద్పై విషప్రయోగం జరిగింది. అమెరికా ఆదేశాలతోనే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన ISI ఉగ్రవాదుల ఏరువేత చేపట్టిందని మరికొంతమంది వాదిస్తున్నారు. కానీ ISIకి అంత నెట్వర్క్ అయితే లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు ISIకి కూడా నిధులు సమకూర్చుతున్నది దావూదే కాబట్టి. అయితే దావూద్పై ఇలాంటి విషప్రయోగం జరగలేదని, అండర్ గ్రౌండ్లో అతను సేఫ్గా ఉన్నాడని దావూద్ మాజీ అనుచరుడైన చోటా రాజన్ వెల్లడించారు. దావూద్ ప్రస్తుత వయస్సు 68 సంవత్సరాలు. కొన్ని సంవత్సరాల క్రితం అతనికి షుగర్ వ్యాధి ఎక్కువ అవ్వడం వల్ల 2 కాళ్ళు చచ్చుబడిపోయాయని, ప్రస్తుతం అతను నడవలేని స్థితిలో ఉన్నాడని మరికొన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి దావూద్ ఇబ్రహీం విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలా మంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు. కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.